హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఇండియన్ హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ లార్డ్ కర్జన్, బి లార్డ్ కానింగ్, సి లార్డ్ డల్హౌసీ అండ్ డి వారన్ హేస్టింగ్స్. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? Answer option D, Warren Hastings. The Indus Valley civilization is also known as the సింధు లోయ నాగరికతను ఇలా కూడా పిలుస్తారు. ఏ వేదిక్ సివిలైజేషన్, బి హరప్పన్ సివిలైజేషన్, సి మౌర్యన్ సివిలైజేషన్ అండ్ డి గుప్తా సివిలైజేషన్. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఆన్సర్ ఆప్షన్ బి హరప్పన్ సివిలైజేషన్. Who was the founder of the Maurya dynasty and the first emperor of India? మౌర్య రాజవంశ స్థాపకుడు మరియు భారతదేశపు మొదటి చక్రవర్తి ఎవరు? ఏ అశోక, బి చంద్రగుప్త మౌర్య, సి బిందుసారా అండ్ డి హర్ష. Who was the founder of the Maurya dynasty and the first emperor of India? Answer option B, చంద్రగుప్త మౌర్య. The Battle of Plassey in 1757 marked the beginning of British rule in India. It was fought between the British and 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు నాంది పలికింది. ఈ యుద్ధం బ్రిటిష్ మరియు ఎవరికి మధ్య జరిగింది? ఏ ఫ్రెంచ్, బి మరాఠాస్, సి ముఘల్స్ అండ్ డి నవాబ్ ఆఫ్ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ డి, నవాబ్ ఆఫ్ బెంగాల్. The first war of Indian independence, సిపాయి mutiny, began in which year? మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఏ 1757, బి 1857, సి 1947 అండ్ డి 1859. The first war of Indian independence, సిపాయి mutiny, began in which year? ఆన్సర్ ఆప్షన్ బి 1857. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి సుభాష్ చంద్రబోస్, సి జవహర్లాల్ నెహ్రూ అండ్ డి మహాత్మా గాంధీ. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ డి, మహాత్మా గాంధీ. The Champaran Satyagraha led by Mahatma Gandhi was related to the issue of. మహాత్మా గాంధీ నేతృత్వంలోని చంపారన్ సత్యాగ్రహం ఈ సమస్యకు సంబంధించింది. ఏ సాల్ట్ ట్యాక్స్, బి ఇండిగో కల్టివేషన్, సి ల్యాండ్ రెవెన్యూ అండ్ డి ఫారెస్ట్ రైట్స్. ద చంపారన్ సత్యాగ్రహ led by Mahatma Gandhi was related to the issue of. ఆన్సర్ ఆప్షన్ బి, ఇండిగో కల్టివేషన్. Who is often referred to as the Grand Old Man of India and was a prominent leader during the Indian National Movement. తరచుగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు మరియు భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు ఎవరు? ఏ బాలగంగాధర్ తిలక్, బి గోపాలకృష్ణ గోఖలే, సి జవహర్లాల్ నెహ్రూ అండ్ డి సుభాష్ చంద్రబోస్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గోపాలకృష్ణ గోఖలే. The Government of India Act of 1935 introduced which important feature in Indian governance? భారత ప్రభుత్వ చట్టం 1935 భారత పాలనలో ఏ ముఖ్యమైన లక్షణాన్ని ప్రవేశపెట్టింది? ఏ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్, బి సెపరేట్ ఎలక్టోరేట్స్ అండ్ ది డయార్కీ అట్ ది ప్రొవిన్షియల్ లెవెల్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా. The Government of India Act of 1935 introduced which important feature in Indian governance? Answer option A, universal adult suffrage. Who was the first woman president of the Indian National Congress? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి అనీ బిసెంట్, సి ఇందిరాగాంధీ అండ్ డి కమలా నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ ఏ, సరోజినీ నాయుడు. The Quit India movement was launched by the Indian National Congress in response to. క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత జాతీయ కాంగ్రెస్ దేనికి ప్రతిస్పందనగా ప్రారంభించింది? ఏ ద జలియన్వాలాబాగ్ మస్కర్, బి ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్, సి ద బెంగాల్ ఫెమైన్ అండ్ డి ద ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రిప్స్ మిషన్. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ రెస్పాన్స్ టు. ఆన్సర్ ఆప్షన్ డి, ద ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రిప్స్ మిషన్.
Which famous Indian leader was also known as the Lion of Punjab and played a key role in the Ghadar movement against British rule? పంజాబ్ సింహం అని కూడా పిలువబడే ప్రముఖ భారతీయ నాయకుడు ఎవరు? అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గదర్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఏ లాలా లజపత్ రాయ్, బి భగత్ సింగ్, సి రాజేంద్ర ప్రసాద్ అండ్ డి వల్లభాయ్ పటేల్. పంజాబ్ సింహం అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్. ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాస్ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి విజయలక్ష్మి పండిట్, సి ఇందిరాగాంధీ అండ్ డి జయలలిత. ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాస్ ఆన్సర్ ఆప్షన్ సి ఇందిరాగాంధీ. హూ రోడ్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి సుభాష్ చంద్రబోస్ అండ్ డి రాజేంద్ర ప్రసాద్. హూ రోడ్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ద లీడర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ INA డ్యూరింగ్ వరల్డ్ వార్ II వాస్. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ INA నాయకుడు ఎవరు? ఏ సుభాష్ చంద్రబోస్, బి మహాత్మా గాంధీ, సి జవహర్లాల్ నెహ్రూ అండ్ డి భగత్ సింగ్. ద లీడర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ INA డ్యూరింగ్ వరల్డ్ వార్ II వాస్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్. Which Mughal emperor is known for his policy of religious tolerance and was a contemporary of Akbar? ఏ మొఘలు చక్రవర్తి తన మత సహన విధానానికి ప్రసిద్ధి చెందాడు మరియు అక్బర్ సమకాలీనుడు కూడా? ఏ బాబర్, బి ఔరంగజేబ్, సి జహంగీర్ అండ్ డి హుమయూన్. Which Mughal emperor is known for his policy of religious tolerance and was a contemporary of Akbar? Answer option C Jahangir. The famous cave temples of Ajanta and Ellora are located in which Indian state? అజంతా మరియు ఎల్లోరాలోని ప్రసిద్ధ గుహ దేవాలయాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి మహారాష్ట్ర అండ్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. అజంతా ఎల్లోరా గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్? సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి సివి రామన్, సి అమర్త్య సేన్ అండ్ డి ఎస్ చంద్రశేఖర్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్? ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫౌట్ ఇన్ 1526 బిట్వీన్ బాబర్ అండ్. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో బాబర్ మరియు ఎవరికి జరిగింది? ఏ అక్బర్, బి ఇబ్రహీం లోడి, సి రాణా సంగా అండ్ డి షేర్ షా సూరి. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫౌట్ ఇన్ 1526 బిట్వీన్ బాబర్ అండ్. ఆన్సర్ ఆప్షన్ బి ఇబ్రహీం లోడి. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. థ్యాంక్ యూ.